హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూసారా, పెళ్లి కూతురుని చేయటం ఈరోజు అంటే పెళ్లి కూతురుని చేసి మంగళ స్నానాలండి. దానికోసం రెడీ అవుతా ఉన్నాం అనమాట. వీళ్ళు డెకరేషన్ చేసేవాళ్ళు వచ్చి మెహందీ ఇది అదంతా తీసేశారు కదా. ఇప్పుడు పెళ్లి కూతురుని చేయటానికి అలాగే మంగళ స్నానాలు చేయించడానికి డెకరేషన్ రెడీ చేస్తూ ఉన్నారు. మేమైతే పెళ్లి కూతుర్ని రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. కూర్చోబెట్టి నలుగు పెట్టి పెళ్లి కూతురుని చేయాలి కదా. తర్వాత మంగళ స్నానాలు ఉన్నాయి కదా, వాటికి అరేంజ్మెంట్స్ అన్నీ మేము చూసుకుంటూ లోపలే ఉండిపోయాం. వీళ్ళు డెకరేషన్ పొద్దున్నే వచ్చేసారు, చేసుకుంటా ఉన్నారు. అక్కడ మేము రెడీ అవుతా ఉన్నాం, అమ్మాయిని కూడా రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. చూసారా మొత్తం ఎలా డెకరేషన్ అంతా అయిపోయిందో. చాలా బాగా చేశారు కదా. చూడండి ఎంత బాగుందో డెకరేషన్ కదా. ఇలా డెకరేషన్ అంతా పూర్తి చేసుకొని ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోయారనమాట. మేము ఈ డెకరేషను ఇక్కడ ఇలా చేస్తూ ఉంటే మేము లోపల ప్రిపరేషన్స్ అంతా చేసుకుంటా ఉన్నాం. అంటే పెళ్లి కూతురుని చేసేటప్పుడు పొంగల్ పెట్టుకోవాలి కదా, వాటికి కూడా రెడీ చేసుకుంటున్నాము. అలాగే అమ్మాయిని రెడీ చేస్తూ ఉన్నాము. మేము కూడా రెడీ అవ్వాలి కదా, మరి ఫోటోలన్నీ ఉంటాయి కదా, మేము కూడా రెడీ అవ్వాలి కదా. చూడండి అలాగే తాంబూలాలన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నాం. చూడండి ఇలా తాంబూలాలు అన్నీ ఒకళ్ళు రెడీ చేస్తూ ఉంటే ఇక్కడ మేము వంటింట్లో పొంగల్ పెడుతున్నాం. చూడండి పొంగల్ పెడతా అమ్మాయిని కూడా రెడీ చేసి బయటికి తీసుకురావడానికి రెడీగా ఉన్నాం. ఆ రోజు పొంగల్ పెట్టాలి కదా, పాలు పొంగిచ్చి చక్కగా పొంగల్ చేసి అక్కడ రెడీ అవుతూ ఉంది. అలాగే ఇక్కడ అమ్మాయిని రెడీ చేసి తీసుకొచ్చి ఈయనేముంది కూర్చోబెట్టేసాం. చూడండి వాళ్ళ అమ్మ వచ్చేసి పూలు పెడతా ఉంది. ఇంకా పెళ్లి కూతురుని చేయటం స్టార్ట్ చేసేసాం. ముందుగా వాళ్ళ అమ్మ చేత్తో, తల్లి కదా, తల్లి చేత్తో ఫస్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి తల్లి చేత్తో ఫస్ట్ ముందు చూడండి శుభసూచకంగా కళ్ళకి పసుపు రాసి రెడీ చేస్తూ ఉంది. చూడండి ఇప్పుడు వాళ్ళమ్మ నిదానంగా చక్కగా నలుగు పెట్టి పెళ్లి కూతురుని చేయడానికి రెడీగా ఉంది. చూడండి అందరం కూడా రెడీ అయిపోయాం. తర్వాత 1 by 1 అందరం చేయటానికి కూడా చేసి మంగళ స్నానాలు అవన్నీ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది మంగళ స్నానాలు చేయించడం అన్నీ కూడా చాలా చాలా బాగుంది. మన వైపు ఎంత గ్రాండ్గా ఎలా చేస్తారో పెళ్ళి ఒక్కొక్కటి నేను విడివిడిగా చూపిస్తూ ఉన్నాను. చూసారా, మెహందీ కానీ ఎంగేజ్మెంట్ది కానీ అలాగే గాజులు. అంటే మన వైపు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయి, మా వైపు కొంచెం అవన్నీ ఉండవండి, అన్ని రకాలు ఉండవు. ఇది అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో ఇవన్నీ తీస్తూ ఉన్నాను అనమాట. వీడియోలు తీసి అందరికీ చూపించాలని ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా అందరు చూస్తారు కదా, అందరి కోసం ఇలా చూపిస్తూ ఉన్నాను. చూడండి నూనె రాసి చక్కగా పసుపు సున్నిపిండితోటి నలుగు పెట్టేస్తుంది వాళ్ళమ్మ. మొహానికి అంతా కూడా నలుగు పెట్టేసి రెడీ చేస్తుంది. చూడండి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కలిసి అక్షంతలేసి పాపని ఆశీర్వదిస్తున్నారు. చూసారా, వాళ్ళ డాడీ కూడా వచ్చారు, ఇద్దరు కలిసి ఆశీర్వదిస్తున్నారు. బాగుంది కదా. ఇలాగా మనకి ఎంతైనా ట్రెడిషనల్ పెళ్ళి అన్ని పద్ధతిగా జరిగితే అది చూడటానికి కూడా చాలా బాగుంటుంది కదా. చూడండి తర్వాత పెద్దవాళ్ళు, వీళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళు, మా చెల్లెలు వాళ్ళకి వాళ్ళు కూడా వచ్చారు. ముందు పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తే మంచిది కదా, వాళ్ళ చేతుల మీదుగా అన్నీ జరిగితే తర్వాత చిన్నవాళ్ళం తర్వాత చేస్తాము. చూడండి వాళ్ళు కూడా నలుగు పెట్టేసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి పాపని ఆశీర్వదిస్తున్నారు. ఇలా ఆశీర్వదించి వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా. వీళ్ళు పాపకి నానమ్మ తాతయ్య అవుతారు, ఊరి నుంచి వచ్చారనమాట. చక్కగా వాళ్ళు కూడా ఇలా నలుగు పెట్టి పెద్దవాడు కదా, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేతే ఫస్ట్ చేపిస్తాము. వాళ్ళ చేత్తో చేస్తే చలవు కదా, చాలా మంచిది కదా, అందుకని చెప్పి పెద్దవాళ్ళు వచ్చి నలుగు పెట్టి ఇలాగా అక్షంతలేసి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్షంతలేసి ఆశీర్వదిస్తున్నారు. తర్వాత పాపకి పెదనాన్న పెద్దమ్మ వీళ్ళు కూడా వచ్చి పెద్దమ్మ నలుగు పెట్టారు, ఇద్దరు కలిసి అక్షంతలేసి ఆశీర్వదిస్తున్నారు. చూడండి ఇలా మనకి నిజంగా అంత ఓర్పుగా పాప కూడా కూర్చుంది. చూడండి ఇప్పుడు మేము రెడీ అయిపోయాం అందరం, మా అక్క చెల్లెళ్ళు అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా రెడీ అయిపోయాం. ఇప్పుడు వీళ్ళు పిల్లలు ఈ రోజుల్లో అండి ఫేషియల్లు అవన్నీ చేయించుకుంటూ ఉంటారు. ఇలా నలుగు పెట్టడం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను చాలామంది దగ్గర చూశాను, అయ్యో నా ఫేషియల్ ఇదంతా పోద్ది ఇలాగా అని. కానీ ఫేషియల్ కంటే కూడా ఇది న్యాచురల్ కదండి, న్యాచురల్ ఫేషియల్ ఇది. దీనిలో పసుపు సున్నిపిండి ఆయిల్ అన్నీ కలిపి ఇలా రాసుకుంటే నిజంగా
ఇలా చేయటం వలన మన పాతకాలంలో అయితే వారం రోజులు కూడా చేసేవాళ్ళు కదా. మేనత్తలు, మేనమామలు, పిన్నిలు, బాబాయిలు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు ఇలా చేసేవాళ్ళు. వారం ముందు నుంచే పెళ్లి కూతురిని చేస్తూ ఉండేవాళ్ళు. మేము చిన్నపిల్లలు అప్పుడు చూసేవాళ్ళం. అలా చేయటం వలన మనకి ఆ రోజు ఫేస్ ఇవన్నీ నలుగులు ఇవన్నీ పెట్టడం వలన పెళ్ళిలో ఫేస్ చాలా గ్లో వస్తుంది, చాలా బాగుంటారు కదా. అందుకే పిల్లలకి ఇవన్నీ తెలియదండి, మనమే నచ్చ చెప్పాలి. నచ్చ చెప్పి ఇలా న్యాచురల్ ఫేషియల్ ఇది చక్కగా పసుపు హెల్త్కి కూడా మంచిదే కదా, యాంటీబయాటిక్ లాగా ఉంటుంది కదా. అది మంచి గ్లో కూడా వస్తుంది. మన పాతకాలంలో పసుపు కూడా మొహానికి రాసుకునేవాళ్ళు కదా. కనీసం ఈ వారం రోజులైనా ఇలా చేస్తే మంచి గ్లో వచ్చి పెళ్ళిలో బాగా కనిపిస్తారని బాగుంటుంది కదా. చూడండి, తర్వాత మా చెల్లెళ్ళు అందరు వరుసన వచ్చారు. ఇప్పుడు ఫస్టే పాప వాళ్ళ అమ్మ చేసింది కదా, తను రెండో ఆమె అనమాట. నేను ఫస్ట్, తర్వాత ఇది 3 మా విజయవాడ చెల్లెలు పార్వతి, తను చేస్తూ ఉంది. ఇంకొక చెల్లెలు నెక్స్ట్ ఇంకో చెల్లెలు తను వస్తుంది. చూడండి, వీళ్ళు కూడా ఇలా నలుగు పెట్టి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా మా వారు వాళ్ళు ఇంకా రాలేదండి, వాళ్ళు ఇంకా జర్నీలో ఉన్నారు. వాళ్ళు వస్తూ ఉన్నారనమాట. వీళ్ళు దగ్గరలో ఉన్నారు కాబట్టి వచ్చారు. చూడండి, ఇద్దరు కలిసి ఆశీర్వదించారు. తర్వాత ఇంకో చెల్లెలు వచ్చింది చూడండి, ఈమె తుని వెళ్ళి ఉండేది, తన పేరు శిరీష. తను కూడా ఇలాగ నలుగు పెట్టి ఆశీర్వదిస్తుంది. వీళ్ళ హస్బెండ్ కూడా రాలేదు, ఆయన జర్నీలో ఉన్నారు. వాళ్ళంతా సాయంత్రానికి వస్తారనమాట. ఇప్పుడు ఈమె మా తమ్ముడు భార్య అండి, మా మరదలు అనమాట. తను అదే ఊళ్ళో ఉంటారు. తను టీచర్ అనమాట. తను కూడా పాపం సెలవు పెట్టుకొని ఫంక్షన్ అనేసరికి వచ్చేసారు. చూడండి, అందరూ చక్కగా నలుగు పెట్టి ఈ పాపకి ఇలా నలుగు పెట్టడం ఒళ్ళంతా కూడా ఇలా రాసే ఉద్దేశం కూడా మనకి అదేనండి, పాతకాలం నుంచి వస్తున్నది. చక్కగా ఫేసు ఒళ్ళంతా కూడా చాలా గ్లో వచ్చి పెళ్లి టైంకి మంచిగా కనిపించాలని ఇలా నలుగు పెడతారు. పాతకాలంలో లాగా ఇప్పుడు వారం రోజులు ఎవరు పెట్టట్లేదు, ఒక రోజు 2 రోజులు అంతే కదా. వీళ్ళు కూడా చక్కగా నలుగు పెట్టేసి ఆశీర్వదిస్తున్నారు అక్షంతలు వేసి. ఆ బొట్టు బాగా స్ప్రెడ్ అయిపోయింది, వాళ్ళ అమ్మ వచ్చి దాన్ని బాగా సరి చేస్తుంది. అంతేనా, చూడండి వాళ్ళ తమ్ముడు కూడా వచ్చేసి సరి చేస్తున్నాడు. చూడండి, అక్కకి పాప మొహం అంతా బొట్టు పడిపోయిందని. ఇంకా మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్స్, ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి పాపకి ఇలాగే నలుగు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. ఎంతమంది ఆశీర్వాదం ఉంటే అంత మంచిది కదా, పాపకి చాలా మంచి జరుగుతుంది కదా. అందుకని ఎంతమంది వస్తే అందరి చేత కూడా ఇలా ఆశీర్వదిస్తూ ఉన్నారనమాట. చూడండి, ఎంత బాగా చక్కగా తను కూడా కోఆపరేట్ చేస్తా ఎంత ఓర్పుగా కూర్చుందో. నిజంగా అండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా పాపం ఇలాగే అన్ని అరేంజ్మెంట్స్ అని పాపం ఇబ్బంది పెడతాను. ఇక పాప వాళ్ళ పిన్ని అనమాట. ఇంకా చుట్టుపక్కల వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చారు. ఈ 3-4 రోజులు మాత్రం పాపం పాపకు నిద్ర కూడా ఉండదు కదా. ఈ నలుగులు పెట్టాలేంటి, ఇంకా ఈ రెడీ చేయటాలేంటి, అబ్బా చాలా చాలా ఇబ్బంది. అయినా కూడా అంటే ఇది లైఫ్లో ఒక్కసారి వచ్చేదనుకోండి, కాదనట్లేదు. కానీ పాపం వాళ్ళకి నిద్ర ఉండదు, టైంకి తినటానికి కూడా సరిగ్గా ఉండదు. ఇగో తను మా అత్త కూతురు, ఇది పాప వాళ్ళ కజిన్ అనమాట, వాళ్ళ పెదనాన్న కూతురు. తనకి పెళ్ళైపోయింది, తను కూడా అలాగే నలుగు పెట్టి ఆశీర్వదిస్తుంది అనమాట. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వచ్చేసి ఇప్పుడు చూడండి, తోడు పెళ్లి కూతురు లేట్ అయిపోయిందండి, హైదరాబాద్ నుంచి రావాలి, లేటుగా వచ్చింది. చూడండి, మా చెల్లెలు కూతురు, మా లాస్ట్ చెల్లెలు కూతురు అనమాట. చూడండి, హైదరాబాద్ నుంచి వచ్చింది. అందుకని చెప్పి ఇప్పుడు మా చెల్లెలు ఇప్పుడు తనకి నలుగు పెడుతుంది. నలుగు పెట్టి తనకు కూడా రెడీ చేస్తుంది. చూడండి, ఎంత లేటుగా వచ్చింది చూసారా. ఈ పాప కూడా ఎంతో ఓర్పుగా, అసలు నిజం చిన్నపిల్లలు కూర్చోరు కదా, వాళ్ళకి అసలు ఓర్పే ఉండదు. కానీ ఈ పాప ఎంత ఓర్పుగా, మా మరిది గారు చూడండి వచ్చి పాప చేతికి వాచి ఉంటే సరి చేసి తీసేసి అవన్నీ మళ్ళీ పసుపు అన్నీ అవుతాయి కదా, తీసి చక్కగా పాపని రెడీ చేసి కూర్చోబెట్టి ఆ పాపకు కూడా కాళ్ళకు పసుపు రాసింది, నలుగు పెట్టింది. ఎంత ఓర్పుగా చేయించుకుంటుందో చూడండి. చాలా యాక్టివ్గా ఉంటుందండి, చాలా యాక్టివ్ అనమాట. ఇద్దరికి కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించి. ఇక ఈ చెల్లెలు డాక్టర్ అండి, మా చెల్లెలు దీప్తి అనమాట. తను అక్కడ విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో డాక్టరు. తను వచ్చి ఎంత బిజీగా ఉన్న డాక్టర్ అయ్యి ఉండి ఎంత బిజీగా ఉన్నా కూడా వచ్చింది చక్కగా వాళ్ళని ఆశీర్వదించడానికి. నలుగుబెట్టి ఇలాగా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంది. వీళ్ళు చక్కగా ఇక్కడ కూర్చొని ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటా పాపలు ఇద్దరు చూడండి
ఈ ఫోటోగ్రాఫర్లు హడావుడి కదా! వాళ్ళు ఇలా ఫోజులు ఇవ్వటానికి ముందు ఫోజులు ఇవ్వండి మేడం, ఇలా ఇవ్వండి, అలా ఇవ్వండి అని చెప్తా ఉంటారు. నాకు వాళ్ళకి పోటీ అండి వీడియోలు తీసుకోవడానికి. వాళ్ళొస్తున్నారు పక్కన, నాకు అడ్డంగా. వాళ్ళు నన్ను కొంచెం పక్కకు జరగండి మేడం అంటారు. నాకు కావాలి కదా వీడియోలు నేను మీ అందరికీ చూపించడానికి కూడా. అందుకని చెప్పి వాళ్ళు ఫోజుల కోసం చూడండి అక్షంతలేసిన తర్వాత కూడా ఫోజులు అడుగుతారు. ఇగో ఈ లాస్ట్ చెల్లెలే అనమాట. తను ఈ తోడు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మాయినండి తను. మా లాస్ట్ చెల్లెలు తను, మా బాబాయ్ వాళ్ళ అమ్మాయిలు వీళ్ళిద్దరూ. తను దివ్య. హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళు. కొంచెం లేట్ అయింది రావటం. ఆ పాపకు కూడా చక్కగా రాస్తూ ఉంది. నలుగు పెట్టి అక్షంతలేసి ఆశీర్వదిస్తుంది. ఆ పాప కూడా ఎంత బాగా రాయించుకుంటుంది చూడండి. అసలు ఎంత ఓర్పుగా ఎలా కూర్చుందో కదా. చాలా యాక్టివ్ అండి, చాలా యాక్టివ్. కబుర్లు కూడా బాగా చెప్తుంది. ఇద్దరిని ఆశీర్వదించేసి తను కూడా ఇప్పుడు మంగళ స్నానాలకి రెడీ చేస్తూ ఉన్నారు. చూడండి మంగళ స్నానాలకు కావాల్సిన డెకరేషన్లు చేస్తున్నారు. వాళ్ళ పెద్దమ్మను వాళ్ళ పెద్దమ్మ కూతురు అక్క ఇద్దరు కలిసి రెడీ చేశారు. ఇప్పుడు మా వదిన వచ్చింది, తను కూడా ఆశీర్వదిస్తుంది. ఇంకెవరెవరు మిగిలిపోయారో అందరూ వచ్చి ఆశీర్వదించిన తర్వాత గ్రూప్ ఫోటో. మా అక్క చెల్లెళ్ళు మేము 6 అలాగే మా వదిన, మా మరదలు, మా అత్త కూతురు అందరం కలిసి లాస్ట్లో ఇలా గ్రూప్ ఫోటో. చూసారు అంతా ఎల్లో ఎంత బాగుందో కదా. చూడటానికి కూడా చాలా చాలా బాగుంది డెకరేషన్ కానీ అంతా. పాపలు ఇద్దరు కూడా చాలా ముద్దుగా ఉన్నారు. ఇక ఈ పాపకి చెల్లెళ్ళు అనమాట, పెదనాన్న కూతుళ్ళు. అందరు కలిసి లాస్ట్లో ఫోటోలు తీసుకొని చివరిగా అందరం కలిసి హారతి ఇచ్చాం. హారతి ఇచ్చేసి మంగళ స్నానాలకి తీసుకెళ్ళబోతున్నాం. మంగళ స్నానాలు టెర్రస్ మీద రెడీ చేశారు. అక్కడ డెకరేషన్ అంతా రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి మంగళ స్నానాలకి అంతా రెడీ అవుతూ ఉన్నాం. చూడండి హారతి ఇచ్చేసి పాపను తీసుకొని పైకి వెళ్ళిపోయాం. చూసారా వచ్చేసాం టెర్రస్ మీదకి వచ్చేసాం అనమాట. అక్కడ డెకరేషన్ చూడండి, ఇది వేరే రకంగా ఉంది కదా. ఇద్దరిని కూర్చోబెట్టి రెడీ అయిపోయాం. చూడండి వాళ్ళమ్మ పసుపు రాస్తుంది చక్కగా మొహానికి. ఎంత ఇద్దరికి కూడా, ఆ పాపలిద్దరికీ కూడా మొహానికి పసుపు రాస్తుంది. ఇద్దరికి కూడా పసుపు రాసి స్నానాలకి మంగళ స్నానాలకి రెడీ చేస్తూ ఉంది. ఆ పాపలు చూడండి ఒకరికొకరు ఎలా సరదాగా ఎలాగా ఎక్కిరించుకుంటున్నారు ఒకరికొకళ్ళు. చూడండి ఇప్పుడు పాపలు కూడా ఇద్దరు ఒకరికొకరు రాసుకుంటున్నారు. పెళ్లి కూతురు చిన్న పాపకు రాస్తే ఈ తోడు పెళ్లి కూతురు ఆ పెళ్లి కూతురుకు రాస్తుంది. ఎలా రాస్తుందో చూడండి, పెద్దోళ్ళు రాసినట్లే. చూడండి తనకి ఎలా తెలుసు అనేది ఒక్కసారి ఊరికి అలా చెప్తేనే చూడండి ఎంత బాగా రాస్తుందో. పెద్దవాళ్ళలాగానే చేస్తుంది. చూడండి చక్కగా రాసేసింది. ఇప్పుడు వాళ్ళ కజిన్స్, మా చెల్లెళ్ళ పాప వచ్చారు. ఫోటోగ్రాఫర్లు ఏదో ఫోజ్ అడిగారండి. దానికోసం చూడండి వాళ్ళు ఫోజులు పాపం దానికోసం తనని ఎంత ఇబ్బంది పెడుతున్నారు చూడండి. వాళ్ళు మొహం మీదకి వచ్చి మరీ తీస్తున్నారు. వాళ్ళు ఓకే అనగానే వీళ్ళు ఎలా చూడండి మొహం అంతా ఎలా రుద్దేస్తున్నారు. అయ్యో పాపం కదా. తను చూడండి ఏహో పాపం ఎలా రుద్దేశారో చూడండి మొత్తం మొహానికి. ఇంకా వాళ్ళు ఎంత నవ్వుకుంటున్నారు. ఇది చూసి ఫోటోగ్రాఫర్లకి వాళ్ళకి ఒక స్టీల్ దొరికింది. ఇప్పుడు ఇంకో ఫోజులో చూడండి నుంచోబెట్టి ఇప్పుడు అందరి చేత నీళ్ళు కొట్టిస్తున్నారు చూడండి. అంతేకాదు ఇక్కడ ఇంకొక ఫోజులు ఏదో ప్లాన్ చేశాడు ఫోటోగ్రాఫర్. చూడండి అటోళ్ళు ఇటోళ్ళు అటు ఏదో ఆడుకుంటున్నారు. చూడండి ఎలా ఆడుకుంటున్నారు సరదాగా. హాహాహా ఎలా ఉంది చూడండి. సరదాగా పరిగెత్తున్నారు అటోళ్ళు ఇటోళ్ళు అటు పరిగెత్తడమే. తర్వాత మా అమ్మ వచ్చిందండి. మా అమ్మ లేటుగా వచ్చింది. పాపకి అమ్మమ్మ అనమాట, ఊరి నుంచి లేటుగా వచ్చింది. అందుకని ఆమెతో కూడా కొన్ని ఫోటోలు తీపిచ్చారు. ఇది అయ్యాక మా పిన్ని బాబాయ్ అంటే పాపకి చిన్న తాతయ్య అమ్మమ్మ. ఇంకా వాళ్ళ కజిన్స్ వీళ్ళందరూ వచ్చి ఇంకేంటో చేస్తున్నారండి. ఈ ఫోటోగ్రాఫర్ చెప్పడం ఎలా చేయండి ఇలా చేయండి అని. పసుపు మొహం మీద కొడుతున్నారు చూడండి. ఇప్పుడు మళ్ళీ పూలతో మొదలుపెట్టారు. అందరికి పూలు పంచుతున్నారు చూడండి. ఈ పూలు తీసుకొని మళ్ళీ చల్లారు, పూలు చల్లారు. అందరు కలిసి పూలు చల్లుతా మళ్ళీ ఇదొక ఫోటోగ్రాఫర్కి ఫోజుల కోసం రకరకాల స్టిల్స్ తెప్పిస్తున్నాడు. ఇప్పుడు తమ్ముడికి పోస్తుంది అక్క. చూడండి ఇప్పుడు అక్క తమ్ముడికి కూడా పసుపు వస్తుంది. తమ్ముడు ఎలా రెడీ అయిపోయాడు చూడండి, మెడలో దండ వేసుకొని పెళ్లి కొడుకులాగా రెడీ అయిపోయాడు. ఇప్పుడు వాడు అక్కకు పోస్తున్నాడు. వీళ్ళు ఒకరికొకరు ఇలాగా పసుపు పూసుకున్నారు. ఫోటోగ్రాఫర్ చెప్తున్నాడు ఎదురుగా ఉండి ఏం చేయాలనేది. వీళ్ళిద్దరూ అన్నీ చేస్తూ సరదాగా అంతా బాగా సరదాగా గడిచిపోయిందండి. ఇలా ఒకరికొకళ్ళు
ఎంతో ఇలాంటప్పుడు అన్నీ మర్చిపోతాం. అదిగో పెళ్లి కూతురు వాళ్ళ కజిన్స్, వాళ్ళ బాబాయ్ కొడుకులు వీళ్ళు కూడా వచ్చేసారు. అందరు కలిసి ఇప్పుడు ఆటలాడుకుంటున్నారు. చూడండి, తర్వాత చూడండి ముందుంది. ఇప్పుడు నీళ్లు పోస్తున్నారు. ముందుగా పాప, అమ్మ, నాన్న పాపకి నీళ్లు పోస్తున్నారు. పాపం చన్నీళ్ళు అండి, చలికాలం, చలి పుడతా ఉంది, పాపం ఓర్చుకుంటా ఉంది. ఆ చిన్న పాప కూడా అలా పోస్తూ ఉన్నారు. కాసేపు ఓర్చుకుందండి. తర్వాత పాపం వణుకొచ్చేసింది పాపకి. ఇప్పుడు మా బాబాయి, పిన్ని, ఈ పాపకి అమ్మమ్మ తాతయ్యలండి వీళ్ళు. వెనక ఒక పాప ఉంది, వాళ్ళ కజిన్ అనమాట. ఇగో పెద్దవాళ్ళు వీళ్ళు కూడా వచ్చారు. అలాగే వాళ్ళ పాప వాళ్ళ పెద్దనాన్న, పెద్దమ్మ. వీళ్ళ పాప వెనక పట్టుకుంది. ఆ పాప వాళ్ళ అమ్మ నాన్న అనమాట వీళ్ళు. ఇలా అందరూ నీళ్ళు పోస్తున్నారు. పాపం చన్నీళ్ళు, చలి పుడతా ఉంది, వణుకుతూ ఉన్నారు. ఇప్పుడు మా వీళ్ళిద్దరూ మా బాబాయ్ వాళ్ళ పిల్లలు అనమాట. వీళ్ళిద్దరు కూడా పోస్తూ ఉన్నారు చూడండి. కానీ చలికి పాపం ఇప్పుడు నేను, మా దీప్తి, మా డాక్టర్ చెల్లి, మేమిద్దరం కూడా వచ్చాము. ఈ చలికి నుండి పాపం ఆ చిన్న పాప భలే వణికిపోయిందండి. వణికిపోయి లాస్ట్కి తట్టుకోలేక పాపం ఏడ్చేసింది. చూడండి, మళ్ళీ అందరం కలిసి ఇంతసేపు మరి ఆ చన్నీళ్ళు పోస్తూ ఉంటే ఎలా ఉంటుంది. ఈ ఫోటోగ్రాఫర్లకి ఫోజుల కోసం పాపం వెయిట్ చేసి నేను ఆ పాప చూసారా వణుకొచ్చేసి పాపను పక్కకు తీసుకెళ్ళిపోయాం. ఎందుకంటే ఆ పాపం బాగా వణుకొచ్చేసి ఏడ్చేసిందనమాట. ఇప్పుడు తనకొక్కదానికి ఇదిగో ఆటలాడుకోవటం, ఇలాంటి ఫోజులన్నీ చెప్తా ఉన్నారు ఫోటోగ్రాఫర్లు. అంటే ఇది తర్వాత వీడియోలు చూసుకోవడానికి బాగుంటాయి కదా, కానీ చేసేటప్పుడు ఎంత కష్టమో పాపం, ఎంత భరిస్తుందో చూడండి. తన పెళ్ళి కోసం 4 రోజుల నుంచి పాపం ఇలాగే. ఇంకా మిగతా వాళ్ళు ఇంకేంటేంటో ప్లాన్ చేసి చూడండి. వాటర్ బాల్స్, అబ్బా 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 పాపం ఎంత దెబ్బ తగులుతుందో, నాకే పాపం అనిపించింది. వాళ్ళ తమ్ముడు కూడా ఎలా కొడుతున్నాడండి వాటర్ బాల్స్ తోటి. వాటర్ బెలూన్స్ తీసుకొని వాటితో అబ్బా చూడండి దెబ్బ కూడా పాపం ఎలా ఉంది చూడండి. అటునుంచి మా చెల్లెలు వాళ్ళ పాప, ఇటు నుంచి తమ్ముడు, అందరు కలిసి వాటర్ బెలూన్స్. వీడొకటి వాటర్ గన్ను తీసుకొచ్చాడు, మా చెల్లెలు వాళ్ళ బాబు అనమాట. వీళ్ళందరూ వాటర్ గన్స్ తీసుకొని రెడీ అయిపోయారు నీళ్ళు కొట్టడానికి. వీడు నీళ్ళు తీసుకొని తెగపోస్తూ ఉన్నాడు. వీడు కూడా వాటర్ గన్ తీసుకున్నాడు. వాటితో కూడా నీళ్లు పోస్తూ ఉన్నారు. ఈ ఫోటోగ్రాఫర్లు ఫోజుల కోసం ఇంకా 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 అడుగుతూ ఉన్నారనమాట. మా చెల్లెళ్ళు కూడా రెడీ అయిపోయారు. వాళ్ళ పిల్లలు అందరు కలిసి ఈ వాటర్ గన్స్ తోటి వాటర్ పోస్తూ ఉన్నారు పాపం. కానీ అదేం వేడుకోగాని పాపం తను భరించి బాగా అందులో చల్లటి నీళ్ళు చాలా మళ్ళీ వాటర్ బెలూన్స్ కొడుతున్నారు. చూసారా, వాటర్ గన్స్ తోటి, వాటర్ బెలూన్స్ తోటి పాపం మా పిల్లని ఎంత ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత తను చూసుకుంటే తనకి బాగుంటుంది. అదే ప్రస్తుతం మాత్రం పాపం చాలా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అందులో చన్నీళ్ళు. లాస్ట్కి వాళ్ళ తమ్ముడు పాపం భరించలేక చూడలేక కిందకి వెళ్ళి కొంచెం వేడి నీళ్ళు తీసుకొచ్చాడనమాట. చూడండి, అందరు కలిసి వాటర్ గన్స్ తోటి ఎలా కొడతా ఉన్నారు. పోటీలు పడి కొడతానే ఉన్నారు. చూడండి ఎలా కొడుతున్నారు. అబ్బా, వాడేమో బిందులో నీళ్లు తీసుకొని వేస్తానే ఉన్నాడు. తమ్ముళ్ళు ఇంకా పక్కన వాళ్ళ కజిన్స్ అంతా ఉన్నారు. అందరు బిందుతోని గుమ్మరిస్తున్నారు. అబ్బా పాపం చల్లటి నీళ్ళు ఎలా గుమ్మరిస్తున్నారు చూడండి. బాబా పాపం చాలా భరించిందండి. పాపం భరించింది చాలా చాలా. పోస్తూ ఉన్నారు. చివర్లో వీళ్ళు చూడండి, ఆ తమ్ముడు కజిన్స్ అందరు కలిసి ఎంత రెచ్చిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు బెలూన్స్, వాటర్ బెలూన్స్ అబ్బా కొట్టుకుంటూ ఉన్నారు. ఇంకా బిందెలతో కూడా నీళ్ళు గంగాళం తీసుకొని అదే ఎత్తేసాడు చూడండి. వేసి అందరి మీద నీళ్లు తెగ పోసుకుంటున్నారు. అది చూడండి గుమ్మరిస్తున్నాడు, మొత్తం గుమ్మరిచ్చేస్తున్నాడు. ఎంత సరదాగా ఎలాగో అందరూ భలే నిజంగా ఎంజాయ్ చేసేసారండి బాగా. చూడండి, చివరికి అంతా అయిపోయి పాప స్నానానికి వెళ్ళిపోయి రెడీ అవుతుంది. ఇంకా మేము భోజనాలు తింటున్నాం. చూడండి, భోజనాల దగ్గర ఇక్కడ కూర్చొని అందరం కలిసి భోంచేస్తున్నాం. తను రెడీ అవుతూ ఉందన్నమాట. తర్వాత కూర్చోబెట్టి మళ్ళీ అక్షంతలు వేసి ఆశీర్వదించాలి కదా, అందుకని చెప్పి తను రెడీ అవుతూ ఉంది. ఈ లోపుగా మేము భోజనం చేస్తున్నాం. భోజనం టైం అయిపోయింది. రెడీ అయిపోయి బయటకు వచ్చేసి కూర్చోబెట్టాము. అందరూ బట్టలు పెట్టి ఆశీర్వదిస్తున్నారు. పెళ్లి కూతురుని చేసిన తర్వాత అందరూ బట్టలు పెడతారు. మా బాబాయి, పిన్ని ఫస్ట్ పెట్టారనమాట. వాళ్ళు పెట్టి వాళ్ళు ఆశీర్వదించారు ఫస్ట్గా. తర్వాత నేను వచ్చాను చూడండి.
మేమందరం వరుసన ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పాపకి బట్టలు పెట్టేసి ఆశీర్వదిస్తున్నాం. నా తర్వాత ఇంకా మా ఇంకో చెల్లెలు, మా పార్వతి, విజయవాడ చెల్లెలు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం బట్టలు పెడతా ఆశీర్వదిస్తూ ఉన్నాము. పాపం ఎంత ఓర్పుగా పొద్దుటి నుంచి అలానే కూర్చొని ఉందో చూసారా. పొద్దున్న నిద్ర లేసిన దగ్గర నుంచి ఇంకా కూర్చొని అలా కూర్చొని రాత్రి దాకా ఇలాగే అండి, ఏదో ఒకటి. ఇది ఇంకో చెల్లెలు వచ్చింది, శిరీష, తను కూడా బట్టలు పెట్టింది. నెక్స్ట్ ఇంకా లైన్లో క్యూలో ఉన్నారు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇగో మా డాక్టర్ చెల్లెలు వచ్చేసింది, తను కూడా బట్టలు పెట్టడానికి రెడీ అయిపోయింది. వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు. మా హస్బెండ్లు అందరూ ఇంకా జర్నీలోనే ఉన్నారండి, వాళ్ళు ఎవరు రాలేదు. ఇక వీళ్ళ హస్బెండ్ దగ్గరలో ఉంటారు వీళ్ళు, అందుకని వచ్చారనమాట. వీళ్ళు కూడా బట్టలు పెట్టి ఇద్దరు కలిసి పాపని ఆశీర్వదించారు. అగో వాళ్ళ పిల్లలు అనమాట, అందరు కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నారు. వాళ్ళ పాప, వాళ్ళ బాబు, వీళ్ళిద్దరూ డాక్టర్లేనండి. వాళ్ళు అంతా ఫ్యామిలీతో గ్రూప్ ఫోటో తీసేసుకున్నారు. నెక్స్ట్ ఇంకో చెల్లెలు వస్తుంది చూడండి, ఈమె లాస్ట్ అనమాట. తను కూడా బట్టలు పెడుతుంది, పెట్టి తను కూడా వీళ్ళ పాపే, ఈ పాపతో పెళ్ళి కూతురు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి గిఫ్ట్ ఇస్తున్నారు, బట్టలు పెట్టి గిఫ్ట్ కూడా ఇచ్చి ఇద్దరు కలిసి ఫోటో తీసుకుంటున్నారు. చూసారా ఎంత బాగా చక్కగా రెడీ చేశారు. బ్యూటీ పార్లర్ వాళ్ళు వచ్చి మేము భోజనం చేసేలోపు చక్కగా రెడీ చేశారనమాట. ఇప్పుడు ఆ నలుగు పెట్టడం వల్ల చూడండి ఫేస్ కూడా చాలా గ్లో వచ్చింది, చాలా బాగుంది. ఇప్పుడు పాపకు కూడా తోడు పెళ్లి కూతురికి కూడా మా చెల్లెళ్ళు బట్టలు పెడతా ఉంది. ఇప్పటి వరకు అందరూ పెళ్లి కూతురికి పెట్టారు, ఇప్పుడు తోడు పెళ్లి కూతురికి మా చెల్లెళ్ళు బట్టలు తీసుకొచ్చి పెడుతుంది. అయిపోయింది బట్టలు పెట్టే కార్యక్రమం కూడా. ఇంకా కింద అంతా ఉంటారు కదా వాళ్ళ, మా చెల్లెలు ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి గిఫ్ట్లు కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. ఎంత సరదాగా చక్కగా గడిచిపోయి చాలా చాలా బాగా జరిగింది. ఆ స్నానాల దగ్గర కూడా చూసారా, అందరూ రెచ్చిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకొని ఎంత సరదాగా ఎంజాయ్ చేశారో చూడండి. ఇప్పుడు చుట్టాలందరూ వచ్చి పాపని ఆశీర్వదిస్తున్నది. తను వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ చెన్నై నుంచి వచ్చిందండి. వచ్చి పాపం 2 రోజులు అక్కడే ఉండి పెళ్ళంతా అయిపోయే వరకు ఉండి వెళ్ళింది. ఇప్పుడు వీళ్ళు అమ్మ నాన్నతో కలిపి ఫోటో అనమాట. తర్వాత మా అమ్మ అంటే పాప వాళ్ళ అమ్మమ్మ అందరూ కలిసి ఫోటోలు తీసుకున్నారు. మళ్ళీ లాస్ట్లో మా లాస్ట్ చెల్లెలు వాళ్ళ అత్తగారు వచ్చారనమాట. ఆవిడ కూడా బట్టలు పెట్టారు, ఆశీర్వదించారు. వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఫ్యామిలీ ఫోటో తీసుకున్నారు. వాళ్ళ పిల్లలు, ఓ పాప ఎలాగో ఇక్కడే ఉంది, బాబు అనమాట. వీళ్ళందరూ ఒక ఫోటో తీసేసుకున్నారు. ఇంక ఈరోజు కార్యక్రమం అంతటితో అయిపోయింది. ఎలా ఉందండి, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.